హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ క్రియేషన్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోలో ప్లెయిన్ శారీ పిన్స్కి థ్రెడ్ అనేది ఎలా వ్రాప్ చేసుకోవాలని చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శారీ పిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. దీంట్లో ఫ్లాట్ షేప్, కర్వ్ షేప్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మనకి ఏ డిజైన్కి ఏది కావాలంటే అది మనం శారీ పిన్ తీసుకొని థ్రెడ్ వ్రాప్ చేసుకొని కుందన్స్తో మనకు ఎలా నచ్చితే అలాగా డిజైన్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 టైప్స్ లో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ థ్రెడ్ వ్రాపింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో డిజైన్స్ కుందన్స్ తో చాలా వేస్ లో ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్ లో నేను చూపిస్తాను. ఫస్ట్ మనము ఇట్లా లైన్స్ సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇట్లా లైన్స్ అనేవి తీసుకోవాలి. ఈ లైన్స్ ఎలాగో తెలియని వారికి నేను బ్యాంగిల్ కి థ్రెడ్ వ్రాపింగ్ వీడియోలో క్లియర్ గా చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఆ లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. చూడండి, ఇందులో అయితే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా, సో నేను అందుకు షార్ట్ చేసి చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ప్లెయిన్ గా శారీ పిన్ అనేది తీసుకొని శారీ పిన్ స్టార్టింగ్ గమ్ అనేది అప్లై చేసుకొని ఈ లైన్స్ ది మనం స్టిక్ చేసుకోవాలి. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. స్టిక్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు వ్రాపింగ్ అనేది స్టార్ట్ చేయండి. డ్రై అవ్వకుండా మీరు వ్రాపింగ్ స్టార్ట్ చేసేస్తే అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. మనం శారీ పిన్ ఫ్రంట్ కి బ్యాక్ కి గమ్ అనేది అప్లై చేసుకుంటూ థ్రెడ్ వ్రాప్ చేసామనుకోండి, నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. మళ్ళీ థ్రెడ్ మీద థ్రెడ్ రాకుండా వ్రాపింగ్ అనేది చేసుకోండి, అప్పుడైతే నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. చాలా మంది శారీ పిన్ థ్రెడ్ వ్రాపింగ్ చేయకుండా కూడా డిజైన్ చేసుకుంటారు, కానీ అలా అయితే చాలా నీట్ ఫినిషింగ్ తో రాదు. థ్రెడ్ వ్రాపింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, నేను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, నేను స్టార్టింగ్ గమ్ అనేది అక్కడక్కడ అప్లై చేసుకుంటూ శారీ పిన్ కంతా కూడా నేను స్టిక్ చేసేస్తున్నాను. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ మనకి శారీ పిన్ కి నేను ఇప్పుడు పెడుతున్నాను కదా, గమ్ అనేది అప్లై చేసుకొని థ్రెడ్ పెట్టాను కదా, ఆ ప్లేస్ లో మనకి కార్నర్ గా వస్తుంది. సో అక్కడ కూడా మనము గమ్ అనేది అప్లై చేసుకొని ఏదైనా మనకి పిన్ కానీ లేదంటే మనకి నెయిల్స్ ఉంటే నెయిల్స్ కానీ పెన్సిల్స్ కానీ ఏదైనా సపోర్ట్ చేసుకుంటే ఆ కార్నర్ ని కూడా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఆ విధంగా చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను పైన స్టిక్ చేశాను కదా, ఆ విధంగా స్టిక్ చేసుకున్నాక ఇంకోండి ఏదైనా బేస్ తోని మనం కార్నర్ కి ఇలా దగ్గరికి అనుకోవాలి. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే అర్థమవుతుంది క్లియర్ గా. చూడండి, ఇలా మనం స్టిక్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ తో వస్తుంది. దీంట్లో మనకి పైన కొంచెం థ్రెడ్ డ్రాప్ చేసుకుంటారు, కింద శారీ పిన్ కింద కొంచెం థ్రెడ్ డ్రాపింగ్ చేసుకుంటారు, మిడిల్లో థ్రెడ్ డ్రాపింగ్ చేసుకుంటారు. నేనైతే ఓన్లీ 2 పార్ట్స్ లో పైన థ్రెడ్ డ్రాప్ చేస్తాను, మళ్ళీ లాస్ట్కి వచ్చిన థ్రెడ్ డ్రాప్ అనేది చేస్తాను. అది ఎలాగనేది నేను లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఈ శారీ పిన్ కి థ్రెడ్ డ్రాపింగ్ లో ఫస్ట్ పిన్ అనేది రిమూవ్ చేశాక కంటిన్యూస్ గా వ్రాపింగ్ అనేది చేయండి. చూడండి, ఇప్పుడు నేను పిన్ అనేది వ్రాప్ చేశాను కదా, తర్వాత నేను ముందు చూపించినట్టుగా కార్నర్ కి మనం ఏదైనా బేస్ తోని స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత మామూలుగా పైన శారీ పిన్ పైన శారీ పిన్ కింద కూడా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకుంటూ కింద వరకు మనం వ్రాపింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా ఛానల్లో చాలా మగ్గం వర్క్ డిజైన్స్ సింపుల్ గా మీరు ఎలా వేసుకోవాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలా చాలా కూడా ఉన్నాయి వీడియోస్ అనేవి. మీరు ఆ వీడియోస్ చూస్తే మీరు అనేది మేకింగ్ చేసుకోగలుగుతారు. సో కంపల్సరీగా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు నా వీడియోస్ చూసి మీకు 100% నచ్చుతాయండి. ఒకవేళ మీరు బ్యాంగిల్స్ మేము చేసుకోలేమో అనుకుంటే, లేదంటే మెటీరియల్ దొరకదు, అలా రకరకాలుగా ఉంటుంది, కానీ వేసుకోవాలని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా నా బడ్జెట్ ఇంత అని చెప్పారు అనుకోండి, ఆ బడ్జెట్ లోనే మీకు శారీ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా కూడా బల్క్ ఆర్డర్స్ కూడా ఎలా అయినా మీకు నచ్చినట్టు సైజెస్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్. మీరు వేరే పేజెస్ తో కాస్ట్ కంపారిజన్ అనేది చేసుకోండి. ఆ తర్వాత
నాకు మీరు ఆర్డర్ ఇవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత రీజనబుల్ ప్రైజెస్కి నేను చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. బ్రైడల్ సెట్స్ కూడా చేయడం జరుగుతుంది రీజనబుల్ ప్రైజెస్కి, బల్క్ ఆర్డర్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వ్రతాలకి అలా పెట్టుకుంటారు కదా బ్యాంగిల్స్, అలాంటివి కూడా బల్క్లో ఎలా అయినా కూడా మీరు కొంచెం మాకు ముందుగా టైం ఇచ్చి మీరు చేయించుకోవచ్చు. సో అలా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. చూడండి ఇప్పుడు శారీ పిన్ మనం లాస్ట్కి వచ్చేసాం కదా, లాస్ట్కి నేను పైన ఎలా అయితే చెప్పానో అలానే మనం గమ్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలా లాస్ట్ వరకు మీరు గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది శారీ పిన్స్ ఇలా సింపుల్గా చూడడానికి అనిపిస్తుంది, కానీ మనకు పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది, చాలా చిరాకుగా అనిపిస్తుంది అండి. కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా డిజైన్ అనేది అవుతుంది. సో ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి శారీ పిన్స్. నాకైతే శారీ పిన్స్ కన్నా బ్యాంగిల్స్ చేయడమే ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అని అనిపిస్తుంది నాకు అయితే. సో మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే నా వీడియోస్ చూసి ట్రై చేయండి, మీకు మీరు వేసుకోండి, లేదంటే నాకైనా ఆర్డర్ ఇవ్వండి. చూడండి నేను లాస్ట్కి వచ్చేసాను కదా, ఇక్కడ నేను ఎలా అనేది లాస్ట్లో నేను స్టిక్ చేస్తున్నాను చూస్తున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం కట్ చేసేసాను కదా థ్రెడ్, ఆ క్రాస్గా నేను ఇక్కడ స్టిక్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఏదైనా చెప్పాను కదా షార్ప్గా ఉన్నది కార్నర్స్లో ఇలా స్టిక్ చేసేసుకోవాలని, సో ఇట్లా నేను క్రాస్గా థ్రెడ్ అనేది లోపలికి స్టిక్ చేస్తున్నాను. చూడండి ఇలాగా మనం సైడ్కి స్టిక్ చేసుకున్న తర్వాత క్రాస్గా మళ్ళీ కొంచెం దాని మీద గమ్ అనేది అప్లై చేసుకోండి. అంటే ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మీ ఇష్టం, అది అట్లా గమ్ అప్లై చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, గమ్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. సో చూడండి ఇంకొక సైడ్ నేను మళ్ళీ థ్రెడ్ అనేది సరిపోలేదు, సో నేను మళ్ళీ తీసుకొని ఆ కొంచెం మిగిలింది కదా శారీ పిన్కి అదే అనేది ర్యాపింగ్ అనేది చేస్తున్నాను. చూడండి సైడ్కి స్టిక్ చేశాను, మళ్ళీ కొంచెం గమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకొని మళ్ళీ అది డ్రై అయిన తర్వాత మాత్రమే ర్యాపింగ్ చేయండి. అది మీరు పైన చేసినా కింద చేసినా ఏ విధంగా చేసినా. నేను చూడండి పైన నుంచి కింద వరకు ఒక థ్రెడ్తో చేశాను, మళ్ళీ కిందని మళ్ళీ ఇంకొక అంటే 2 పార్ట్స్లో చేశాను. ఒక శారీ పిన్కి 2 పార్ట్స్లో చేశాను. చాలా మంది 3 పార్ట్స్లో చేస్తారు, పైన కొంచెం పార్ట్, మిడిల్లో కొంచెం పార్ట్, కిందకి కొంచెం పార్ట్, 3 పార్ట్స్లో చేస్తారు. నేనైతే 2 పార్ట్స్లోనే చేస్తాను. చూడండి ఇలా మొత్తం లాస్ట్ వరకు మనం ర్యాపింగ్ అనేది చేసేసుకోవాలి, గమ్ అనేది అప్లై చేసుకుంటూ కూడా చేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా నీట్గా మంచిగా టిప్స్తోని నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఇలా చేస్తే మీకు కంపల్సరీగా శారీ పిన్ థ్రెడ్ ర్యాపింగ్ అనేది వస్తుంది. చూడండి లాస్ట్కి ఇలా నేను పైన స్టిక్ చేస్తున్నాను, చూడండి మిగిలిపోయినది, ఎందుకంటే దీని మీద మనం డిజైన్ చేస్తాం కదా, సో అందుకు నేను పైన స్టిక్ చేస్తాను. కొంతమంది కింద శారీ పిన్ కింద స్టిక్ చేస్తారు, నాకు అలా నచ్చదు, ఎందుకంటే కుందన్ స్టిక్ చేస్తాం కాబట్టి. ఒకవేళ కుందన్ స్టిక్ చేయకపోతే నేను కూడా కిందనే స్టిక్ చేస్తాను. కొంతమంది ప్లెయిన్ శారీ పిన్స్ అనేది ఆర్డర్ చేసుకుంటారు, అలాంటప్పుడు నేను కిందకి స్టిక్ చేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు శారీ పిన్ థ్రెడ్ ర్యాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను పిన్ పెట్టాలి, అది డ్రై అయిన తర్వాత అని చెప్పాను. చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గమ్ అనేది అప్లై చేసేసుకోవాలి, పిన్ పెట్టడానికి అవ్వాలి కదా, సో అందుకు ఆ పార్ట్లో మనం కట్ చేసుకొని గమ్ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు కార్నర్లో నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఇంకో ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా సెట్ చేసేసుకొని పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను పిన్ పెడతాను, చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి రిమూవ్ చేయడానికి పెట్టడానికి ఈజీ అయిపోతుంది. చూడండి ఫైనల్గా డ్రై అయిన తర్వాత శారీ పిన్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. ఇలా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. చూడండి ఫైనల్గా శారీ పిన్ ఈ విధంగా ఉంది. చూడండి శారీ పిన్స్లో ఇట్లా డిజైన్ చేసుకుంటే మన కుందన్స్తో ఈ విధంగా ఉంటాయి. ఈ 4 శారీ పిన్స్ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో ఇవి ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి నాకు ఆర్డర్ అనేది వచ్చాయి, ఇవి ఎలా కొరియర్ చేశాను, ఏమేమి ఆర్డర్ వచ్చాయని కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు పెడతాను. ఆ వీడియోస్ చూసి మీరు చేసుకోవచ్చు. చూడండి ఇలా చాలా వేస్లో మనం శారీ పిన్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. కుందన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా ఫ్లవర్ టైప్, రౌండ్ షేప్, లీఫ్ షేప్, హాఫ్ మూన్ షేప్, అలా ఎన్ని వేస్లో అయినా మీరు కలర్ కాంబినేషన్స్ కానీ కుందన్స్ కానీ గ్లాసీ కుందన్స్, మ్యాట్ కుందన్స్లో ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్లో మీరు శారీ పిన్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క శారీ పిన్ చూస్తుంటే ఇంకా నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్క శారీ పిన్ ఒక్కొక్క లుక్లో ఉంటుంది.
సో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది చేసుకోండి, లేదంటే నాకు మీరు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు. ఇవే కాదండి, నేను రిఫరెన్స్ కోసం కొన్ని పిక్చర్స్ అనేది యాడ్ చేశాను. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూసుకుంటే చాలా పిక్చర్స్ అనేవి ఉంటుంది. అవి మీరు నాకు సెండ్ చేసి ఇలా చేయాలన్నా కూడా నేను అలా కస్టమైజేషన్ కూడా చేస్తాను. చూడండి ఎన్ని శారీ పిన్స్ అనేవి ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్లో ఏదైనా కూడా నేర్పించే కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.